ఏమీ లేనిది ఏదో వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేసి వేణుస్వామి మీద విరుచుకుపడుతున్నారు ఆర్పి మీరు? అసలు ఆయనకి మీకు పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా ఉంది అసలు ఎక్కడన్నా? సార్ ఇప్పుడు మీకు ఎవ్వరికి తెలియని ఒక విషయం చెప్పనా, అంటే మన పార్టీ వాళ్ళు, అంటే మా పార్టీ వాళ్ళు కూడా లేటుగా తెలుసుకుంటున్నారు తెలియదు కానీ, శ్రీరెడ్డి, పోరంపోకు పోసాని, పోరుగడ్డ అనిలు, పంచి ప్రభాకరు అనేదే మీకు తెలుస్తుంది. ఓకే, అది పార్టీ మీద ప్రేమతో జరుగుతున్నాను కాదు, పార్టీ ఇచ్చేటువంటి పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు. అలానే వాళ్ళ మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, రావణాసురుడి జాతి, వాడు మెలకన్నాడు, వాడు ఎవడో కాదు వేణుస్వామి. ఫస్ట్ నుంచి నడిపించేది వీడే, ఫస్ట్ నుంచి నడిపించేది. ఇప్పుడు అతను మంచోడు అనుకున్నా నేను, వీడు అంటే అది నాకు పాపం, అది సంస్కారం లేని మాట. వీడన్నా పోరం పోకన్నా ఇంకోటన్నా, వీళ్ళు పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకొని డ్యామేజ్ కోసమే బతికేటువంటి మనుషులు అయినప్పుడు నేను మాట్లాడడంలో తప్పు లేదు. నేను అందుకే జనాలు చెప్తున్నా, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ అమ్మన బూతులు తిట్టిస్తున్నారు అన్నప్పుడు నేను వాళ్ళంత స్థాయిలో మాట్లాడలేకపోయినా నేను వాళ్ళని ప్రశ్నించేటప్పుడు కొన్ని పదాలు మాట్లాడాలి, తప్పదో నేను మాట్లాడతా. ఈ వేణుస్వామి అనేవాడు ఏం చేస్తాడు? ఆస్ట్రాలజర్ అంటారు, అంతేనా? అంతే. పూజలు చేస్తానంటాడు. అసలు ఎవరితను? పురోహితుడా? ఎవరితను? నేను పురోహితుడు అని చెప్పుకుంటాడు కదా. అప్పుడు పురోహితుడు అంటానా, పూజ చేస్తానంటాడు. మన చిన్నప్పటి నుంచి కూడా మన హిందుత్వంలో మనం చూస్తుంటాం, పురోహితుడు అంటే కుంకుమ పెట్టుకుంటాడు, మెల్లో మాల వేసుకుంటాడు, శ్లోకాలు నేర్చుకుంటాడు, మంత్రాలు నేర్చుకుంటాడు, మంత్రాలు జపిస్తాడు, పులిహోర తీసుకొచ్చి నైవేద్యంగా పెడతాడు, అందరికీ సెడగోపం పెడతారు, అందరికీ హారతి ఇస్తారు, అతనితో సౌమ్యంగా ఉంటారు, వివాదరహితంగా ఉంటారు, బూతులు మాట్లాడితే ఒప్పుకోరు, వాళ్ళు నోటుకుండా కూడా అసహజమైనటువంటి, రెండోది ఎదుటోళ్ళని నిందించే మాటలు మాట్లాడరు. వాళ్ళు మన భారతదేశంలోనే, మన హిందూ దేశంలోనే వాళ్ళకి ఎక్కువ విలువిచ్చేటువంటి స్థానం ఉన్నటువంటి దేశం మంది. వాళ్ళని ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత బాధలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ యజ్ఞమైనా, ఏ యాగాదులైనా, ఎలాంటి అంటే పుట్టినప్పటి నుంచి గిట్టుకు వరకు కూడా వాళ్ళ యొక్క రాశి ఫలాలు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి విలువైన సందేశాలు కావచ్చు, వాళ్ళ దగ్గర తీసుకొని దాన్ని పాటించే కోటీశ్వరులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, విఐపీలు ఉన్నారు, లెజెండ్లు ఉన్నారు, సామాన్యమైన ప్రజలు ఉన్నారు. ఒక పురోహితుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మీకు చెప్పాను నేను. ఓకే, ఈ పురోహితుడికి ఏమున్నాయి? నేను బారులో తాగుతాను, నేను వెళ్ళి పబ్బులో తాగుతాను, నేను మాంసం తింటాను, నేను మందు తాగుతాను అంటే పురోహితుడికి సంబంధించినటువంటి లక్షణాలు నేను చెప్తున్నాను. మనం చూస్తున్నప్పుడు ఇవి పురోహితుడికి, బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన లక్షణాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నాను నేను. అంటే రెండు రకాల బ్రాహ్మణులు మన ఇండియాలో సంచరిస్తున్నారా? రెండు రకాల బ్రాహ్మణులు మీరు ఎక్కడైనా చూసారా? ఒక రకంగా అందరూ బ్రాహ్మణులే అయినా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే బ్రాహ్మణుడు చేసేటువంటి పూజ కావచ్చు, మంత్రాలు కావచ్చు, పాటలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, అవి వేరు ఉంటాయి. అదే ఒక చంగాలమ్మ గుడి కావచ్చు, రాజరాజేశ్వరమ్మ గుడి కావచ్చు, యాదాద్రి కావచ్చు, పెద్దముడి కావచ్చు, అందరూ బ్రాహ్మణులే. కానీ బ్రాహ్మణులు ఎంచుకున్నటువంటి ఏదైతే గుడిలో ఉన్న దేవుడు ఉన్నాడు దాన్ని బట్టి పూజా పద్ధతి మారుతుంది. కానీ అర్థమవుతుందా? దాని విశిష్టత, దాని గర్భగుడి, దానికి ఉండే హుండి, ఇవన్నీ అంటే పురాతన కాలం నుంచి ఏర్పరిచినటువంటి పద్ధతుల పూజారి దాని నిబద్ధతగా పనిచేస్తాడు. కానీ ఖచ్చితంగా పూజలు బ్రాహ్మణులే. వాళ్ళు చేయాల్సింది సౌమ్యంగా ఉండాలి, వివాదరహితంగా ఉంటుంది. వాళ్ళు నాన్ వెజ్ తినరు, మందు తాగరు, బూతులు మాట్లాడరు, బూతులు తీసుకోరు. ఏదైనా 10-15 ఇస్తే పాపం తీసుకొని వెళ్తారు, కొంచెం ఏదైనా శాలరీ ఇస్తే తీసుకుంటారు. వాళ్ళు ప్రపంచాన్ని అంటే భారతదేశానికి విరుద్ధంగా బతికేటోళ్ళు. అంటే మనం వల్ల బతకలేం, అందుకనే ప్రథమ స్థానం వాళ్ళకి ఇస్తారు బ్రాహ్మణులకి. మరి వీడెవడీడు? వీడికి బెట్టింగులతో ఏ సంబంధం? మన వరుణ్ బాబు, లావణ్య త్రిపాఠి గారు విడిపోతారని చెప్పడాల్సిన అవసరం వీడికే ఉంది? వీడు చెప్తే ఎందుకు విడిపోవాలి? వీడెవడు విడగొట్టడానికి? లేకపోతే నాగ చైతన్య గారు సమంత గారు విడిపోవాలని చెప్పాల్సిన సందర్భం ఏముంది? బెట్టింగ్లో ఎస్ఆర్ ఇచ్చేది గెలుస్తా అని చెప్తాడు, బిఆర్ఎస్ గెలుస్తా అని చెప్తాడు. అసలు ఒక పురోహితుడు చేయాల్సింది పూజ, ఒక యాజ్ఞం, ఒక యాగం. లేదంటే ఒక చావుకు సంబంధించినటువంటి పిండం పెట్టేటప్పుడు దాని ముందు తంతు కూడా పూజారే చేస్తారు. ఎప్పటి వరకు అనాది కాలంగా, పురాతన కాలంగా మనం చూసినటువంటి పురోహితుల యొక్క పుట్ట పూర్వోత్తరాలు ఇవి. కానీ ఈ గాడిద కూడా అసలు సంబంధం లేకుండా వెనకన్నా ఒకటి వేసుకొని, లారీ అద్దాలు ఒకటి వేసుకొని, ఇంత లగ్జరీ లైఫ్ వీడు ఎక్కడి చిడికి ఇంత లగ్జరీ లైఫ్ వచ్చింది? ఒకటో పాయింట్. రెండో పాయింట్, పురోహితులకు సంబంధించిన ఏ లక్షణం, అన్ని అవలక్షణాలు తప్ప ఒక లక్షణం కూడా వీడికి లేదు. రెండో పాయింట్, నాకు అర్థం కాని విషయం, వీడు మందు తాగుతాను, మటన్ తింటాను, నేను మగులతో తిరుగుతాను అనే లక్షణాలతో కూడిన బ్రాహ్మణుణ్ణి మన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలు, విఐపీలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
ఇది చాలా వ్యాలిడ్ అదే సార్ ఇప్పుడు నేను ఒకటి అంటున్నా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే వీడు ఎక్కడ తాగాడో, ఎక్కడ ముందు తాగాడో, ఏ బార్లో తాగినాడో, ఏ పప్పులో తాగినాడో, ఏ రెస్టారెంట్లో తిన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఈడో లేకపోతే డెకైట్ నా కొడుకులు ఎవరో తెలియదు. కానీ నాగ చైతన్య గారు సమంత గారు విడిపోతామని రాత్రి అనుకోలే. ఓకే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇబ్బందులు కావచ్చు. ఇప్పుడు ఆ కుటుంబమే కాదు కదా, కొన్ని వందల మంది ఒకరికొకరు నచ్చక డైవర్స్ తీసుకున్నాడు. వీడు ఎక్కడ ఈ మెల్లకన్ను పెట్టుకుని లారీ కడతాను నా కొడుకు విన్నాడో, ఎక్కడ వీడు పట్టుకున్నాడో తెలియదు. కానీ 3 నెలల ముందే ఎందుకు అన్నాడు అంటే వీడు 3 నెలలు 4 నెలల ముందే ఎక్కడో పబ్బులో తాగేసి ఎవరో ఓవర్ ఎమోషన్ అయిపోయినాడు, లేకపోతే ఎవడో ఇంకోటి తెలిస్తే వాడు ఆ నిజాన్ని దాటుకోలేక లోపల పెట్టుకుని ఇంకోటి అంటుంటే వీడు బుద్ధి చీటింగ్ బుద్ధి, వీడు ముందు తాగుతాడు నీడే చెప్తాడు. అది తెలుసుకొని వీడు ఈడు పురోహితుడికి సంబంధించినట్టు విధానాల్లో కలిపేశాడు. దాన్ని జాతకం, ఫ్యూచర్, భవిష్యత్తు అనే దాంట్లో కలిపేసినాడు. ఇప్పుడు నేను పురోహితుడు కాదని అందరూ తెలుసురా, నేను పురోహితుడు కాదు, నేను బ్రాహ్మణకు సంబంధించిన కాదు. నేను చెప్తే ఏమనుకుంటారంటే ఆర్పీకి ఒక విషయం చెప్తే ముందుగా చెప్పేశాడని అంటారు. అది వాడు చెప్తే ఏమంటారు, వాడు ఫ్యూచర్ చెప్పేస్తాడు, జరగబోయే చెప్పేస్తాడు, వీడు చెప్పబోయేదే జరగతాది అనే కులానికి సంబంధించినవాడు. నేను బ్రాహ్మణులు అందరూ అనట్లే, నేనేమనట్లే. ఇలాంటి వాడు వాళ్ళు ఎంత మచ్చ నాగ చైతన్య సమంత విడిపోతున్నారు, ఆ రాశి ఈ రాశి ఈ రాశి. నిజమే, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, పాపం వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఎవరికి ఎక్కడో వినేసి ఆ 7వ పెగ్గో 8వ పెగ్గప్పుడు ఎవరెవరో ఎక్కడో సహచరులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరో ఎక్కడో అనుకుంటాం కదా మనం కూడా ఏదో ఒక చోట మన బాధ ఎవడో ఒకడు వింటాడని మనకు అనిపిస్తుంది. ఒకసారి విన్నే వీళ్ళ దిగసారిపోతారు అనుకుంటుందా. దాన్ని బట్టి చెప్పి జనాలందరూ కూడా వామ్మో వీడు మామూలుగా చెప్పలేదు, అదే జరిగింది, నా చైతన్య సమంతాలు అంటే ఒక హిట్ పేరు, అలాంటి వాళ్ళ గురించి వీడు చెప్పగలనే. ఇంకా జనాలు, సెలబ్రిటీలు, విఐపీలు, వేణుస్వామి డేట్లు, అంటే వేణుస్వామి నిజం చెప్పాడు అని చెప్పిన వాడు ఎవరి దగ్గర కొట్టేసిన ఒక నిజాన్ని చెప్పిన దాన్ని నిజంగా తీసుకొని వాడు మందు పెట్టినా పూజే, వాడు 2 పెగ్గులు వేసినా పూజే, వాడు 2 సిగరెట్లు తాగినా పూజే, డిస్కో డ్యాన్స్ పెట్టినా పూజే. అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు అన్నానికి లేక కష్టపడి ఇంట్లో వాళ్ళు పాపం వద్దమ్మా అన్నా కూడా, వద్దనైనా అన్నా కూడా ఇల్లు దాటి గడప దాటి హైదరాబాద్లో బాంబేకి వెళ్ళి కష్టపడి డ్యాన్సులు నేర్చుకొని కారు లేకపోయినా చిన్న ఆటోలో వెళ్ళి ఎదిగి ఈరోజు ఒక నెంబర్ 1 స్థాయిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ క్రెడిట్ అంటే ఈరోజు ఒక చిన్న కష్టం రావచ్చు, ఈ కష్టాలు మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు రాలేదా? ఇండస్ట్రీలో ఇలాంటి కష్టాలు మీరు ఇప్పుడు ఎదుర్కోలేదా? ఈ రోజు వేణుస్వామి వస్తే నా కష్టం తీరుతుందా? తల్లిదండ్రులు, మన స్నేహితులు, మనం ఓడిపోతాం అన్నప్పుడు నువ్వు ఓడిపోవు, ఆ రోజు నువ్వు డ్యాన్స్ చేసావు స్టేజ్ మీద, అది నేను చూసా అన్న చాలా మంది గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న ప్రోత్సాహంతో ఈరోజు స్టార్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినంత క్రెడిట్ కూడా ఇవ్వకుండా అసలు ఎంతో దూరం వచ్చి ఇన్ని సినిమాలు చేయడానికి వచ్చిన క్రెడిట్ని పక్కన పెట్టి ఈ రోజు సినిమా హిట్ అవ్వాలంటే వేణుస్వామి చెప్తాడు, వాళ్ళు విడిపోవడానికి చెప్పింది ఆయన, ఈరోజు హిట్ అవ్వాలంటే ఏంటంటే మరి ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది? అవును, సన్ రైజర్స్ హైదరాబాదు ఈ డకాయిట్ నా కొడుకు చెప్పాడు కదా ఎందుకు ఓడిపోయింది. కొన్ని కోట్ల రూపాయలు ఆ సమంత గారిది, నా చైతన్య గారిది నమ్మి ఆ ముందుగా తెలుసుకున్న విషయాన్ని వీడు ఆ పుట్టుపూర్వతలు తోసేసి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు పిలకలు పోగొట్టుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, కేటీఆర్ అసెంబ్లీకి వెళ్తారన్నాడు, అంటే సీఎంగా అసెంబ్లీకి వెళ్తారన్నాడు, కాంగ్రెస్ కి అసలు లేదన్నాడు, రేవంత్ రెడ్డి అసలు సీఎం కాదు అన్నాడు. అంటే వీడు తాగి వీడు మటన్ తిని వీడు పురోహితుడుగా ప్రవర్తిస్తుంటే అసలు నేను ఒకటి అడుగుతున్నా, అసలు నిజమైన బ్రాహ్మణులు మాకు ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు, మాకు సెడకోపం పెట్టేవాళ్ళు, హారతలు ఇచ్చేవాళ్ళు, మీరంటేనే మాకు వినలేనిమైన భక్తి, దేవుడికి భక్తుడికి మధ్యన వారధి మీరు, దేవుడిని ప్రసన్నం చేసి దేవుడి గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుడికి స్నానం చేపించి వాళ్ళకి అభిషేకాలు చేపించే హారతి ఇచ్చే కుటుంబాలు మీవి. ఇలాంటి వాడు బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణ కుటుంబాన్ని, పురోహితుల్ని ఈ విధంగా అవమానపరుస్తుంటే ఈరోజు బ్రాహ్మణులందరూ ఏం చేస్తున్నాను అడుగుతున్నాను నేను. ఈరోజు ఈ విధంగా పోతే రానున్న రోజుల్లో బ్రాహ్మణులు అంటే వీడు ఇన్ని చేస్తున్నా ఒక్క బ్రాహ్మణ వ్యక్తి కూడా, బ్రాహ్మణ నాయకులు కూడా, ఆ కుల మత పెద్దలు కూడా తిరిగి మాట్లాడకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి యదవులు కొన్ని వందల మంది తయారు చేసి ఇదే బ్రాహ్మణత్వం అని చెప్పకపోతే నా మీదొట్టు. వేణుస్వామిని వైసీపీ ట్రాప్ చేసిందా, లేకపోతే వైసీపీ ట్రాప్ లో వేణుస్వామి పడిపోయారా? సార్ 100% వేణుస్వామి అనేవాడు డకాయిట్ నా కొడుకు, వాడు చీటర్, మోసం చెప్తున్నా. నేను ఇది అంటున్నా, ఇప్పుడు నేనున్నానండి, అది జరగచ్చు అని చెప్పడం వేరు, జరిగేది అదే.
చెప్పారు కదా, నాగ చైతన్య గారి సమంత గారి ఎక్కడో వినేసి దాన్ని తీసుకొచ్చి మిగతా జనాల మీద తోస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు, వాడికి కారు 2-3 కోట్ల రూపాయల కారు, వాళ్ళ భార్యకి బంగారు, వాడు ఉన్న విల్లాలు ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబంలో వచ్చిన వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రోజు SRH గెలుస్తుంది అన్నాడు, పోయింది. BRS గెలుస్తాడు, పోయింది. మధ్యలో ఇంకోటి ఏదో చెప్తాడు, 2027 ఇద్దరు చచ్చిపోతారు. ఒరే ముననా కొడక, 2027 కాదు 2026లో కూడా చచ్చిపోతారు జనాలు. లక్షల మంది ఆర్టిస్టులు, లక్షల మంది టెక్నీషియన్స్, లక్షల మంది ఉన్న ఈ ఫిల్మ్, ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక ఇద్దరు ఎవరో ఒకరు చనిపోరునా? ఓకే, అనారోగ్యంతో చనిపోతారు, కుటుంబాలు గొడవల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారు. అది మనం ఏం చెప్పించడం లేదు, వాళ్ళు కూడా మనుషులే, జరుగుతుంది. దాన్ని వీడు 2027లో ఇద్దరు చనిపోతారంట. అంటే దాని పేర్లు చెప్పే దమ్ము నా కొడుకుందా? వాళ్ళు ఎవరో చెప్పే దమ్ము ఉందా? వాళ్ళు సీరియల్ ఆర్టిస్టుల, సినిమా ఆర్టిస్టుల, సీనియర్ ఆర్టిస్టుల చెప్పే దమ్ము ఈ నా కొడుకుందా? ఎందుకు మనుషుల యొక్క ఎమోషన్స్ తో ఎందుకు ఆడుకుంటున్నావు? మనుషులు ఎందుకు ఒక్క నాగ చైతన్య గారి విషయం తీసుకొని హిప్నోటిజం చేసి ఈరోజు బెట్టింగ్ లో కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఉన్నారు, వెంచర్స్ బిల్డర్స్ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కలుస్తున్నాను ఇక నా కొడుకే. కేవలం చెప్తున్నాను, బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండూ కూడా వాళ్ళిద్దరూ మద్దతుదారులు. 2019లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పంపించింది. వీళ్ళ కార్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, చక్కర్లు కొట్టినాయి. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, వీడు చెప్పి చీటింగ్ అని తెలిపింది. రెండో పాయింట్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ రోజు నాగ చైతన్య గారి, సమంత గారి ఏం జరిగిందని దృష్టిలో పెట్టుకునే వరిణీయమ్మ బడవ వేణుగోపాల స్వామి మాట అన్నాడంటే, రేపు వచ్చేది జగన్ ప్రభుత్వమే, మనం అనవసరంగా చంద్రబాబుకి వేస్తాం, ఆ విషయం తెలిస్తే మనం చెప్పు తీసుకుని కొడతారు, ఆ రాక్షసులని తెలిసి కూడా మనం ఎక్కడో చోట తాగేనే నిజం చెప్పేసి రేపు జగనే గెలుస్తాడంట. కాబట్టి అందరికీ జగన్ కేసేసి 175 ఇచ్చేసి కామ్గా ఉందాము, వాడు ఏది పెడితే తిందాము, ఆమె ఉత్స లాంటి ముందు పోస్తే తాగుదాం. కాబట్టి మా అంటే వాడు చెప్పాడంటే అది నిజము, కాబట్టి జగనే గెలుస్తా చెప్పేశాడు, ఇంక చంద్రబాబు రాడు అని హిప్నోటిజం చేసి పార్టీని డ్యామేజ్ చేద్దామని ఈ గాడిద కొడుకు పట్టుకున్న కంకణం కట్టుకున్నాడు వీడు. జాతకం ఖచ్చితంగా రుజువు అవుతుందన్న గ్యారంటీ లేదు, అలాగని చెప్పి జాతకం అన్నిసార్లు ఫెయిల్ అవుతుందన్నటువంటి గ్యారంటీ కూడా మనం కరెక్ట్ గా చెప్పలేం. ఎగ్జాక్ట్లీ వేణుస్వామి చెప్పినట్లు SRH అక్కడ తేడా కొట్టింది, రేవంత్ రెడ్డి సీఎం కాడని చెప్పారు, అక్కడ కూడా తేడా కొట్టింది. ఇన్ కేస్ రేపు కనుక 2024లో ఆంధ్రప్రదేశ్ పాలనా పగ్గాలు మళ్ళీ చేపట్టపోయేది జగన్మోహన్ రెడ్డే అని వేణుస్వామి చెప్పిన మాట పొరపాటున రుజువు అయితే ఏంటి మీ పరిస్థితి? ఏది రుజువు అయితే? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే? నేను అదే చెప్తున్నాను, నేను రుజువు కాకపోతే అంటే వాడు ఏం చేస్తాడు, ఇదే డిబేట్కి రమ్మను. ఆ డకాట్ నా కొడుకు నేనే చెప్తున్నా. ఇప్పుడు అతను నిజంగా బ్రాహ్మణుడు, పురోహితుడయ్యుండి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక పూజ చేస్తూ, ఒక యజ్ఞ యాగాదులు చేస్తూ, అది సెలబ్రిటీలు కావచ్చు, సీఎంలు ఎవరికైనా చేస్తూ ఒక పద్ధతి, ఒక విధానంలో ఉండుంటే అతను నేనంటే అసలు బ్రాహ్మణుల్ని ఆ మాట నేను అనకూడదు. ఓకే, వాడిప్పుడైతే నేను ముందు తాగుతాను, నేను సిగరెట్లు తాగుతాను, నేను పబ్బుల్లో ఉంటాను, నా బారుని రెస్టారెంట్లు ఉంటాయి అన్నప్పుడే వాడు బ్రాహ్మణుడు కాదు. ఒకవేళ బ్రాహ్మణుడైనా వాడు బ్రాహ్మణత్వం అవ్వలేదని మనం చెప్పేసుకోవాలా. నేను వాడికి సవాల్ ఇస్తున్నా, జూన్ 4వ తారీఖు నేను ఏం చేయడానికైనా సిద్ధం. వాడు చెప్తే వాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోయిన తర్వాత అస్సలు ఇప్పటికే సార్ వాడి మీద కేసులు పెట్టాయి. SRH కావచ్చు, BRSతో కూడా వాడు చాలా మంది జీవితాలు నాశనం చేశాడు. ఆ డెకాయిట్ నా కొడుకాడు, వాడు మామూలు నా కొడుకు కదాడు. వాడిని చాలా తక్కువ అంచనా వేసుకున్నాడు. వాడికి లగ్జరీ లైఫ్ కావాలి. వాడు కామాఖ్య దేవాలయం అని ఏదేదో చెప్తాడంట. 5-6 సార్లు మా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో చూస్తే అమ్మాయిలు తీసుకొని పోతా ఉన్నాడంట. ఎక్కడికి వాడు హిప్నోటిజం చేస్తాడు, నమ్మకాన్ని కలిగిస్తాడు, నిజమని నేర్పిస్తాడు. మీరు కూర్చోండి, నేను మాంసం పెడతా, ముద్దులు పెడతా, మీకు ముందు పోస్తా. ఇది ఎక్కడి నుంచి, ఏ కట్టుబాట్లలో నుంచి పురోహితం వచ్చిందని నాకు అర్థం కాదు. వాడికి నేను ఇదే సవాల్ ఇస్తున్నా. వాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి దాకేందుకో వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చెప్పాడో ఆ డెకాయిట్ నా కొడుకు డిబేట్కి వచ్చి చెప్పాను. వాడు అంత పసిగడతాడు కదా నాగ చైతన్య గారు, సమంత గారు విడిపోతారని. క్షమించాలా నాగార్జున గారి అభిమానులు, కానీ వాడు ఎదవా అని చెప్పడం కోసమే నేను ఇంత పేర్లు తీసుకురావాల్సింది తప్ప నేను వాళ్ళ కుటుంబానికి అతి పెద్ద అభిమాని నా చిన్నప్పటి నుంచి కూడా. క్షమించాలి పదే. ఎందుకంటే సార్ మీరు అనుకోని విడిపోవడం అనేది ఎంతవరకు సమంజసమో, వాడు మిమ్మల్ని పదే అలాంటి హైలైట్ చేసి హైప్ తెచ్చుకొని మరీ మీ కుటుంబాన్ని బయటికి తేవడం అనేది కూడా తప్పు. కాబట్టి చెప్తున్నా, వాడిని చెప్పమను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు?